బిడ్డలారా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంతో ఈరోజు లేఖన భాగాన్ని ప్రారంభించుకుందాం. మన వెనక దైవజనులు ఉన్నారు. 25:6 ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. దావీదు భక్తుడు తన దాసుల్ని ఒక ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు పంపిస్తూ చెబుతున్న మాటలు నేడు యేసు ప్రభు వారు తన దాసులను పంపించి చెబుతున్న మాటలు సమాన అర్థం కలిగి ఉన్నాయి. యేసు ప్రభు వారు కూడా మీరు ఇరువుగా మీరు వెళ్ళండి, ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంటికి సమాధానము అని చెప్పండి అని యేసు ప్రభు వారు కూడా పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెబుదాం హల్లెలూయా. కాస్త మనసు పెట్టి విన్నారు, వాక్యం ఇప్పుడు మాట్లాడద్దు దయచేసి. యేసు ప్రభు వారు తన శిష్యులను పంపిస్తూ ఏ ఇంటిలో మీరు అడుగు పెడతారో ఆ ఇంటికి సమాధానము శుభము అని పలకమని చెప్పారు. ఆ మాట చెప్తూ ఆయన అన్న మాట ఏంటంటే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం ఆ ఇంట్లో నిలిచి ఉండిద్ది, ఆ ఇల్లు అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, దైవజనుల్ని పంపిస్తూ దేవుడు చెప్పిన మాట, దావీదు తన దాసుల్ని పంపిస్తూ చెప్పిన మాట, నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమము కలగాలి. కానీ నేడు క్షేమము లేదు. నీ ఆత్మీయ జీవితం క్షేమంగా ఉందా? నీ బిడ్డల భవిష్యత్తు క్షేమంగా ఉందా? నీ కుటుంబ పరిస్థితి క్షేమంగా ఉందా? నీవు నడుస్తున్న ప్రయాణం అంత క్షేమంగా ఉంటుందా అని చూస్తే ఎవరిని గదిలిచ్చినా క్షేమము లేదు అనే సమాధానమే వినపడుతుంది. అయితే దేవుడు తన దాసుల్ని పంపించి ఈ శుభవార్త మీకు తెలియజేయమంటున్నాడు. యోగ్యమైన మనసుతో, యోగ్యమైన హృదయముతో, యోగ్యమైనటువంటి ఆలోచనతో నీవు గనక ఈ మాటను ఇప్పుడు అంగీకరిస్తే ఈ శుభవచనం క్రీస్తు రాజు గారి కుటుంబానికే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు స్వతంత్రించుకోగలుగుతారు. స్తోత్రం చెప్పండి. మనము స్వతంత్రించుకోవటానికి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నీకు క్షేమం ఉండాలి, నీ ఇంటికి క్షేమం ఉండాలి, నీ కుటుంబానికి నీకు కలిగిన అంతటికి క్షేమం ఉండాలి. ఈ మాట చెప్పిన ఈ భక్తుడు ప్రకటించాడు. కానీ ఈ నాబాలు అనేటువంటి వ్యక్తి దానికి అర్హుడు కాడు, అది కోల్పోయాడు. అలాగే బైబిల్ గ్రంథంలో దేవుని మందసం అని ఒక ఇంటిలో ఉంది. ఆ ఇల్లు ఒబేదేదేము అనబడినటువంటి వ్యక్తి యొక్క ఇల్లు. ఆ ఇల్లు తనకు కలిగినదంతా ఆశీర్వదించబడినట్టుగా చూస్తున్నాం. 3 నెలలలో ఆ ఆశీర్వాదం అందరికీ కనపడిందంటే అది సాదాసీదా ఆశీర్వాదం కాదు. అతనికి కలిగినంతటిని, అతని కుటుంబాన్ని దేవుడు 3 నెలల్లోనే ఆశీర్వదించాడన్న విషయం తెలుసుకుని రాజు దాకా సమాచారం వెళ్ళిపోయింది, బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇక్కడ ఒక ఇల్లు యోగ్యంగా ఇల్లు చూపిస్తూ ఉన్నా, ఒక ఇల్లు యోగ్యమైన ఇల్లు చూపిస్తూ ఉన్నా. ప్రకటిస్తున్న సేవక బృందాన్ని మీరు స్టేజ్ మీద చూస్తున్నారు. ఇక కొందరు ఆ వెనుక భాగంలో కూడా కూర్చుని ఉన్నారు. ఇంతమంది సేవకులు ఈ కుటుంబానికి ప్రకటిస్తున్న మాట ఏంటంటే, మీకు కలిగిన అంతటికి మీ కుటుంబమునకు క్షేమము కలుగునుగాక. యోగ్యమైన ఇల్లు అయితే ఈ క్షేమ శుభ సమాచారం ఆ ఇంట్లో నిలిచి ఉండిద్ది. అయోగ్యమైన ఇల్లు అయితే అది తిరిగి వచ్చేసిద్దట. నాబాలు దగ్గరికి పంపించిన వ్యక్తులు అదే మాట చెబితే
అతడు అన్నాడు, దావీదు ఎవడు? వాడెవడో నాకు తెలియదు కనుక నేనేం చేయను, పోగొట్టుకున్నాడు. అదే ఒబేదేదేము అనే వ్యక్తి అయితే, నా ఇంట్లో ఉంచండి అని ఇంట్లో ఉంచుకుని ఆశీర్వాదం ప్రజలందరూ చూసేలాగా, ప్రజలందరూ ఆశీర్వాదం గురించి మాట్లాడుకునేలాగా ఆశీర్వదించబడ్డాడు. ఈ ప్రాంతంలోకి వచ్చావు, చిన్న మాట నీతో దేవుడు చెప్తున్న మాట, నీ ఇల్లు, నీ కలిగినదంతా, నీ కుటుంబం, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని, సమస్తము దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఈ దేవుణ్ణి ఆశ్రయించి ఈ దేవుని పాదాల దగ్గరుండి విశ్వాసముతో అంగీకరిస్తే నీ ఇల్లు, నీ కుటుంబం, నీకు కలిగిన అంతటికీ ఆశీర్వాదం వచ్చేది. ఒకవేళ నీవే గనక నిర్లక్ష్యంగా నాబాల్లాగా త్రోసివేస్తే దైవజనులు ప్రకటిస్తున్న ఆశీర్వచనం, ఇంతమంది విశ్వాసులు ప్రార్థిస్తున్న ప్రార్థనలు వెనక్కి వచ్చేస్తాయంట. దేవుని మాట అక్షర సత్యం. వాస్తవ జీవితంలో ఎన్నో కుటుంబాల్లో చూసి చెబుతున్నాం. నీ ఇల్లు ఆశీర్వదించబడాలా అంటే, ఇల్లు ఆశీర్వదించబడటం అంటే పడుకుంటే నెమ్మదిగా నిద్రపట్టాలి, శాంతిగా సమాధానంగా ఉండాలి, జగడములు లేని ఇల్లుగా, రోగములు లేని ఇల్లుగా, కొట్లాటలు లేని ఇల్లుగా, దేవుణ్ణి ఆరాధిస్తున్న ఇల్లుగా నీ ఇల్లు ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవునిని ఎరుగక ప్రార్థనలో గడుపుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు కొర్నేలి. ఆ ఇల్లు దేవుని దాసుల మాట కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ప్రజలందరూ. దేవుని దాసుడు వాక్యం చెబుతూ ఉంటే ఆ ఇంటిలో ఉన్న వారందరి మీదకి ఆత్మ దిగి వచ్చింది. అంతకుముందు వారు బాప్తిసం తీసుకున్నవారు కాదు, అంతకుముందు దేవుని మాటలు విన్నవారు కాదు. మొట్టమొదటిసారి వింటున్నా కానీ వారు యోగ్యమైన మనసుతో యోగ్యంగా కూర్చున్నారు, యోగ్యంగా విన్నారు, యోగ్యంగా ఆ మాటలు అంగీకరించారు గనక కొర్నేలి ఇంట్లో ఉన్న వారందరి మీదకి దేవుని ఆత్మని ఆశీర్వాదం దిగి వచ్చింది. స్తోత్రాలు చెప్పండి. ఎన్నిసార్లు నీ ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నా నీ మీదకి ఆత్మ దిగి వస్తుందా లేదా? నీ హృదయము, నీ జీవితం అనే ఇల్లు దేవునికి యోగ్యంగా ఉంటుందా లేదా? రెండో రకాల ఇల్లు గురించి మాట్లాడతాడు, గృహము అనే మాట. మన జీవితం అనేది దాని గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో చెబుతాడు. మామూలు ఇంటి గురించి మాట్లాడతాడు. ఈ రెండు కంబైన్డ్గా ఎందుకు చూపిస్తున్నాడంటే, శాశ్వతమయంగా నివసించే ఈ దేహం అనే ఇంటి గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇల్లు కూడా ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం. నీ ఇల్లు సమాధానంతో ఉండాలి, నీ ఇల్లు శాంతితో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి. నీ ఇల్లు దేవుని ఆత్మతో నింపబడిన ఇల్లుగా నీ ఇల్లుంటే అది లోకమంతా చెప్పుకుంటారు, ప్రజలందరూ చెప్పుకుంటారు. అలాగా ఒబేదేదేము యొక్క ఇల్లు ఆశీర్వదించబడితే 3 నెలల్లో ఆ ప్రాంత ప్రజలందరూ చెప్పుకున్నారు. సుమారుగా 3 నెలల్లోపే ఈ ఇంటికి సంబంధించిన పనులన్నీ పూర్తయిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఉంటున్నటువంటి వ్యక్తి ఈ ఇల్లు కొనాలని చూపించి ప్రార్థన చేయించి ఈ ఇల్లు కొని ఇప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఆ దేవుడు ఎంతగా కృప చూపించాడో. 2 విషయాలు. నీ ఇల్లు యోగ్యమైనదైతే ప్రకటించబడుతున్న ఆశీర్వచనాలు నీ ఇంట్లోకి వస్తాయి. నీ ఇల్లు అయోగ్యమైనదైతే ప్రకటించబడిన ఆశీర్వాదాలు తిరిగి వెనక్కి వస్తాయి. పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, వాక్యము నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా ఇల్లు యోగ్యమైనదిగా ఉండునట్లుగా నువ్వు సహాయం చేయండి. యోగ్యమైన ఇంటిలోకి నాకు, నా కుటుంబంకు, నాకు కలిగిన అంతటికి ఆశీర్వాదమును దైవజనుల ద్వారా ప్రకటించారు. అది స్వతంత్రించుకునే భాగ్యం విశ్వాసులందరికీ, సేవకులందరికీ ఈ నూతన గృహంలో ప్రవేశిస్తున్న నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ప్రకటించినటువంటి ఆశీర్వచనం కుటుంబంలో నిలిచి ఉండుట కృప దయచేయి. ఈ నూతన గృహమును మీరు ప్రతిష్ఠ చేయండి. ఇందులో ఉన్న శాపమంతా కొట్టివేయండి.
ఆనాడు ఆదామును శపించినప్పుడు భూమిని కూడా మీరు శపించారు. భూమిలో నుంచి తీయబడినటువంటి వస్తువులతో ఈ ఇల్లు, ఈ స్థలం కట్టబడింది గనక ఈ శాపమంతా నజరేయుడైన యేసు నామములో మీరు కొట్టివేసి నివాసయోగ్యమైన ఇల్లుగా, మీ పరిశుద్ధ ఆత్మ దిగివచ్చే ఇల్లుగా, ఆత్మతో నింపబడుతున్న ఇల్లుగా, ప్రార్థనతో ఉన్నటువంటి ఇల్లుగా, నీ ఆశీర్వచనాలను అనుభవిస్తున్న ఇల్లుగా, ఈ క్రీస్తు రాజు కట్టుకున్న ఈ యొక్క కుటుంబమును, అలాగే ఈ నూతన గృహమును మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ఆశీర్వదించే దేవుడు అయిన నీవే వారిని ఆశీర్వదించి సహాయం చేయండి. అలాగే వారిని ఆశీర్వదించడానికి, వారి ఆనందములో పాలు పంచుకోవడానికి వచ్చిన బంధువర్గమును, రక్త సంబంధికులను, సంఘ బిడ్డలను, సేవకులను, ప్రతి ఒక్కరిని ఈ ఆశీర్వచనాలతో కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమయు ఘనతయు ప్రభావాలు తెచ్చుకొనమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.